హైపర్ టెన్షన్స్ పెరగవు. హైపర్ టెన్షన్స్ తగ్గితే బీపీ రాదు, బీపీ తగ్గితే గుండె జబ్బులు రావు, అలాగే బ్లడ్ క్లాట్స్ రావు, బ్లడ్ క్లాట్స్ రావు కనుక పెరాలిసిస్ రాదు. ఏ సమస్యతో బాధపడుతున్న వాళ్ళైనా వాడచ్చు. ఇన్ని రకాల జబ్బులు రాకుండా కాపాడుతుంది అడ్వాన్స్ గా. అశ్వగంధ రూట్ పౌడర్ ఇస్ ద బెస్ట్ ఎనర్జెటిక్ కండిషన్స్ అనమాట. వేరు నుంచి తయారు చేసిన పౌడర్ చాలా మంచిది. అది చాలా తక్కువ మందికి తెలుసు. షాప్లలో ఏం చేస్తారు, ఏదో కండరాలు చిన్న చిన్న మొలకలు, చాలా చిన్నగా ప్లాంట్, చాలా చిన్న ప్లాంట్ అనమాట ఇది. యాక్చువల్గా తీగలాగా పారిపోతుంది. ఆ కాండాలు చిన్నగా ఇంతే ఉంటాయి, జస్ట్ 3-4 mm మందం ఉంటుంది వాస్తవం కాండం. అలా కాండంతో తయారు చేసినటువంటి చూర్ణాలు అమ్మడం, లేదా లీఫ్ విత్ కాండాలు కలిపి తయారు చేసి అమ్మడం మార్కెట్లో జరుగుతుంది. అది ఏదేమైనా ఆ విధంగా ఉండడం వల్ల అబ్నార్మల్ కండిషన్స్, ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అశ్వగంధ రూట్ పౌడర్ ఇందాక చెప్పాను, అశ్వగంధ రూట్ పౌడర్ బెస్ట్ ఎనర్జెటిక్ ఫర్ హెల్త్ అనమాట. రూట్ పౌడర్ చాలా రకాల ప్రయోజనాలను కలిగి ఉంటుంది. రూట్ అంటే భూమి లోపల ఉంటుంది. రూట్స్ వీళ్ళు కలెక్ట్ చేసేసి వాటిని బాగా శుద్ధి చేసి, మట్టి ఉంటుంది చాలా శుద్ధి చేసేసి బాగా డ్రై చేసేసి దాన్ని ప్రిపరేషన్ విత్ మిల్క్ ప్రోడక్ట్స్తో ప్రిపేర్ చేస్తారు. జనరల్గా ఆ రూట్ పౌడర్ దొరుకుతుంది. అలా కాక వీళ్ళు విత్ మిల్క్తో ప్రిపేర్ చేస్తారు. ప్రొసీడ్ ఇలా రకరకాల మందులు ఉంటాయి. కొన్ని ముత్యంతో ప్రొసీడ్ చేస్తారు, కొన్ని గోల్డ్తో తయారు చేస్తారు. అలా వీళ్ళు ఏంటి మిల్క్తో ప్రొసీడింగ్ చేశారు. దానివల్ల హై ఎనర్జెటిక్ పవర్స్ అనమాట. మార్కెట్లో దొరికే అశ్వగంధ పౌడర్కి చాలా రకాల తేడా ఉంది బిట్వీన్ అదర్ అశ్వగంధ పౌడర్స్, మెడిసిన్ 66 చాలా ఇది భేదం అనమాట. ఈ తేడా ఎవరికి తెలియదు. కాబట్టి చాలా వాల్యూస్ దాగి ఉన్నాయి. ఇవి వాడడం వల్ల ఏంటంటే జనరల్ డ్రగ్ అనమాట. మరీ ముఖ్యంగా రూట్స్తో వాడుతున్నాం కనుక శరీరంలో వేడిని పెంపొందిస్తుంది. వేడి మీన్స్ హీట్ కాదు, ఒక రకమైన జఠరాగ్నిని పెంపొందించి చేస్తుంది. జఠరాగ్ని పెంపొందించినట్టయితే మనకి తీసుకున్న ఆహారము జీర్ణమవుతుంది. ఆహారం జీర్ణమవుతే బెస్ట్ ప్యూరిఫైడ్ బ్లడ్ వెలువడుతుంది. ఇవన్నీ దాని యొక్క లాభాలు అనమాట. అది కాక మనం మామూలుగా రాదర్ దాన్ ఆయుర్వేద వదిలి బయటకు వెళ్ళినట్లయితే జనరల్గా ఇంగ్లీష్ వైద్యం చూసుకుంటాం. అక్కడ ఏంటి, ఏ జబ్బైనా ఒక బి కాంప్లెక్స్ గోళీ రాసేస్తారు. అలాగే విత్ ఇన్ ఆయుర్వేది వైద్య విధానంలో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి జబ్బైనా కూడా అశ్వగంధతో తగ్గిపోతుంది. ఈ జబ్బు అని కాదు, ప్రతి జబ్బు తగ్గుతుంది. ఎలాంటి జబ్బున్నా అశ్వగంధ కెన్ బి గివ్ సపోర్ట్ డెఫినెట్లీ. ఇంకొక సామెత కూడా ఉంది ఇక్కడ. ఏంటి అంటే, పేరు లేని జబ్బుకి పెన్నేరు గడ్డి మందు. మామూలు నామం పెన్నేరు గడ్డి అంటారు. అశ్వగంధ ఈజ్ సైంటిఫిక్ నేమ్ అండ్ పెన్నేరు గడ్డి అని అది కూడా తక్కువ మంది అశ్వగంధ అనే తెలుసు. పెన్నేరు గడ్డి తెలియదు. పెన్నేరు గడ్డి పేరు లేని జబ్బుకి బాగా పనిచేస్తుంది. ఏ సమస్యతో బాధపడుతున్న వాళ్ళైనా వాడచ్చు. అంటే ఇప్పుడు చాలా మంది మనం అనుకున్నట్టు నిద్రలేమితో ఎక్కువగా డిప్రెషన్ లోకి వెళ్తారు, చికాకు ఉంటుంది, డే మొత్తం ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటుంది. అండ్ థైరాయిడ్ లెవెల్స్ కి ఇలానే విన్నాను సార్, మరి వీళ్ళు కూడా వాడవచ్చు అంటారా? ఎలా వాడాలి? ఇక్కడ ఏంటి గమనించాలి అంటే, అశ్వగంధ పౌడర్ చేసేసుకుని నిద్రలేమి వాళ్ళు ఇన్సోమియాతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కనుక రోజు నైట్ పడుకునే ముందు ఒక స్పూన్ అశ్వగంధ పౌడర్ గోరువెచ్చటి పాలలో మామూలుగా పంచదార కానీ పటిక బెల్లం వేసి కానీ కలుపుకొని తాగినట్లయితే బెస్ట్ స్లీప్ నాట్ డిస్టర్బ్డ్ స్లీప్ అనమాట. వచ్చి పిలిచిన లేవలేని పరిస్థితి, మంచి నిద్ర వస్తుంది. దానివల్ల హైపర్ టెన్షన్స్ తగ్గుతాయి. ఇందాక చెప్పిన స్ట్రెస్ రిలీవ్ అంటే హైపర్ టెన్షన్ తగ్గుతుంది అని. హైపర్ టెన్షన్స్ ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు న్యూరలాజికల్ డిజార్డర్స్ రావు, బీపీ పెరగదు, హైపర్ టెన్షన్స్ పెరగవు. హైపర్ టెన్షన్స్ తగ్గితే బీపీ రాదు, బీపీ తగ్గితే గుండె జబ్బులు రావు, అలాగే బ్లడ్ క్లాట్స్ రావు కనుక పెరాలిసిస్ రాదు. ఇన్ని రకాల జబ్బులు రాకుండా కాపాడుతుంది అడ్వాన్స్ గా. ఏ జబ్బు లేని వాళ్ళు కూడా తాగవచ్చు నిరభ్యంతరంగా. రోజు ఉదయం లేవగానే ఒక స్పూన్ పౌడర్ వేసి పాలల్లో కలుపుకొని షుగర్ వేసేసుకొని రోజు మనక ప్రొద్దున సాయంత్రం తాగినట్టయితే ఎలాంటి జబ్బు రాకుండా ఆరోగ్యవంతంగా జీవితకాలం జీవించవచ్చు. ముందే వాడొచ్చు అంటారా సార్? అంటే సమస్య లేదు, కొంచెం ఏ సమస్య లేకున్నా, ఎలాంటి సమస్య లేనప్పటికీ ఇట్ ఈస్ లైక్ ఎ బూస్టర్. మనం ఇప్పుడు జనరల్గా ఏం చేస్తాము, హెల్త్ కండిషన్ మంచిగానే ఉన్న పాలల్లో బూస్టో, బోర్నిటో, హార్లిక్స్ అవన్నీ వేసుకునే కన్నా నేచురల్ డ్రగ్ ఈస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇది వాడినట్లయితే ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇట్ ఈస్ బెస్ట్ ప్రివెన్షన్ ఫర్ ఆల్ డిసీజెస్. ఈ డిసీజ్ అని చెప్పాల్సిన అవసరం లేదు, ఏ డిసీజ్ రాకుండా ఆపేస్తుంది. ఇంత మంచి లక్షణాలు ఉన్నటువంటి అశ్వగంధ వాడితే తప్పేంటి? ప్రతి వాళ్ళు వాడచ్చు. అలాగే
సెక్సువల్ వీక్నెస్, ఇన్ఫర్టిలిటీ వాళ్ళు కూడా స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది. ఓకే. సో వాళ్ళు వాడచ్చు. సంతానలేమితో బాధపడుతున్న వాళ్ళు వాడచ్చు. ఎందుకంటే కొన్ని రకాల శుక్రకణాలు శుక్రధాతుని పెంచుతూ ఉంటుంది. అంటే ఇట్ మీన్స్ స్పెర్మటోజోవా ఇంప్రూవ్ అయ్యేటట్టు ఇట్ ఈస్ యాక్టివ్ లెవెల్స్ పెరిగేలాగా చేస్తుంది. అలా అంతేకాక నిస్సత్తుగా ఉంటారు. మామూలుగా ఫిమేల్స్ వాళ్ళు లేవడం, ఈ వీక్నెస్ తిప్పడం, తిరిగి పడిపోవడం, లేదా బీపీ తగ్గడం ఇలాంటివి జరుగుతుంది. అలాంటి వాళ్ళు కూడా వాడితే లో బీపీ నుంచి క్రమంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాళ్ళు చేతులు తిమ్మిర్లని బాధపడుతూ ఉంటారు. సింపుల్ డ్రింక్ అది, ఇది రోజు తాగినట్టయితే తిమ్మిర్లు తగ్గడం, అలాంటి సెన్సేషన్స్ కరెక్ట్ రావడం ఇవన్నీ బాగుంటాయి, తగ్గిపోతాయి. మనకు కావాలి అనుకున్నట్లయితే ఎవరైనా ప్రేక్షకులు ఉంది, స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది, లింక్ ఉంది, కస్టమర్ కేర్కి ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు, లేదా మీ గడప వద్దకే చేరిపోతుంది. నిరభ్యంతరంగా అందరూ వాడచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ మందు వికటించడం కానీ జరగదు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కొన్ని సమస్యలకి మాత్రమే అని తెలుసు, బట్ మీరు చెప్పాక ఇంకా స్ట్రాంగ్ అనిపించింది సార్. ఎందుకంటే ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి, ఒక సామెత కూడా చెప్పారు. అండ్ దీని గురించి పూర్తి వివరాలు మాకు మా వ్యూయర్స్ కి తెలియజేసినందుకు, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్కారం అండి. చూసారు కదా, అశ్వగంధ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఏ సమస్యకైనా ఇది మంచి ఫలితాలను ఇస్తుంది అని డాక్టర్ గారు తెలియజేశారు. సో ఇలాంటి సమస్యలతో మీరు ఎవరైనా బాధపడితే డెఫినెట్ గా స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి, ఆర్డర్ చేయండి. నేను చెప్తున్న మాట కాదు, డాక్టర్ గారు చెప్పారు. అలాగే టాప్ సెల్లింగ్ లో ఉందంటే మీరే ఆలోచించండి. ఆర్డర్ చేయండి, కంటిన్యూస్ గా వాడండి, మంచి రిజల్ట్ ని పొందండి. సో ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది, డోర్ డెలివరీ ఉంటుంది.